నమస్కారం గురుగారు. స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. గురుగారు చాలా మందికి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్. ఈ బ్లాక్ మ్యాజిక్ అని పేరు వింటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. సో, బ్లాక్ మ్యాజిక్ చేశారనే సింప్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్వామి శరణం శశాస్త్రవి శరణమయ్యప్ప. సరే, బ్లాక్ మ్యాజిక్ జరిగిందో జరగలేదో ఇలా మనం తెలుసుకోవడానికి ఆ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో అడిగిన బాగా మంచి ప్రశ్న. ఈ మధ్యలో కూడా చాలా మంది అడుగుతున్నారు. ఇది చాలా మటుకు కూడా ఇది ఒక భాగమే అయిపోయింది. చాలా మంది కూడా అది జరుగుతుంది అన్నట్టుగా. సరే, బ్లాక్ మ్యాజిక్ గురించి సరే ఏదైనా కొన్ని దుష్ట గ్రహాల గురించి మనం మాట్లాడుకోవడము దాని గురించి ఉంటాయి మనకు సంబంధించింది. అయితే మనకు ఇంట్లో మనకు నవగ్రహాలు 9 అయితే దుష్ట గ్రహాలు ఒక్కొక్కటి 38 లక్షలు ఉంటాయి. అందులో మనకు పడని వాళ్ళు కానీ ఎవరైనా కూడా అందులో ఏదో ఒక మనకు నకారాత్మక శక్తులతోటి కొన్ని గజకర్ణ గోకున టంకుటమాలన్నట్టుగా కొన్ని గ్రహాల పరంగా దుష్టగ్రహాల పరంగా మనల్ని ఏదో విధంగా సాధించడానికి కొన్ని గ్రహాలు మనల్ని సరే ప్రయోగం దారినో ఏదో విధంగానో లేకపోతే మనమే దారిలో వెళ్తుంటే మనకి ఏదో తాకడం కానీ అలాంటివి కొన్ని జరుగుతుంటే మనకు సరే ఆ ప్రాబ్లం జరిగిందని ఎలా తెలుసుకోవాలి చెప్తాను. మనకి ఇంట్లో ఏమేమి జరుగుతుంది అప్పుడు సరే మనకు ఆ ప్రాబ్లం ఇంట్లో ఒకవేళ స్టార్ట్ అయింది అనుకుంటే ఫస్ట్ మనకు కొంచెం అనారోగ్యం ప్రాబ్లం వస్తుంటుంది. ఏదో విధంగా తరచుగా అనారోగ్యం ప్రాబ్లం రావడం, అతిగా కోపం రావడం, ఇంట్లో ఒక డబ్బు సమస్యలు రావడం, ప్రశాంతత లేకపోవడం. అంటే ఇవన్నీ లేకపోతే ప్రశాంతత పోయినట్టే కదా. ఒక విధంగా ఇంట్లో ఒకరికి కుటుంబం పరంగా ఉన్న వాళ్ళు అంటే చాలా కుటుంబం కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరికొకరు గొడవ పడుతూ దూరం అవుతుంటారు. ఫ్రెండ్లీగా అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా దూరం అవుతుంటారు. అట్లా చాలా మటుకు కూడా ఇంట్లో మనకు సరే మన బిజినెస్ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే బిజినెస్ సరే జాబ్ పరంగా మనకు డబ్బు సంపాదించి పెట్టుకుంటాం. అది మొత్తం మెల్లగా వెళ్ళిపోవడం, ఏదో విధంగా సమస్యతోటి వెళ్తుంటారు అనమాట, వెళ్ళిపోతుంటుంది. తర్వాత మనకు ఆరోగ్యం అయితే చెప్పాను తరచు అయితే ఒక ఆరోగ్య సమస్య ఒక 4-5 రకాలుగా మనకు సిమ్టమ్స్ చూపిస్తుంటుంది. సరే, సిమ్టమ్స్ మనకు చూపిస్తున్నప్పుడు దానికి నివారణ మేము చేయాలి. స్వామి అంటారు, స్వామి మేము చాలా పూజలు చేస్తున్నాం, అవి చేసేస్తున్నాం, అన్ని విధాలు మాకేం కాదు. సరే, దేవుడి దేవాల వరకు ఏం కాకుండా బాగానే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకుంటాం. ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం ఉండదు, దాని దగ్గర మనం టాబ్లెట్ వేసుకుంటాం. కాబట్టి ఏ ప్రాబ్లం ఉందో దాని దగ్గర రెమెడీ చేస్తే మనకు ఉంటుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత మనం చేయాలి. మనం చేస్తున్నాం కాబట్టి ఈ సమయంలో మనం తింటున్నాం, ఉంటున్నాం, నిండుగా ఉంటున్నాం స్వామివారి అనుగ్రహంతో. ఇది ప్రత్యేకంగా అడిషనల్ అడిషనల్ సంబంధించింది ఏ పరిహారాలతో మనము దాని నుంచి తప్పించుకోవచ్చు మనం చేస్తుండాలి. ఎలా మేము ఎవరికి ద్రోహం చేయలే గురుగారు, మేము ఎవరికి చేయలే, మేము ఎవరికి ప్రాబ్లం చేయలే, ఏం చేయలే, కరెక్టే. ఎదుటి వాడికి నువ్వు నచ్చడం లేదు కదా. ఎదుటి వాడికి నువ్వు నచ్చడం లేదు కాబట్టి నీ ఎదుగుదల వాడికి ఇష్టం ఉండలేదు కాబట్టి నిన్ను చూడలేక వాడు ఓరోలేని గుణంతో వాడు చేస్తున్నాడు. నువ్వు ఎవరికి పాపం చేయలే, కరెక్టే, నువ్వు మంచి నీతిగా నిజాయితీగా నువ్వు బాగుండవు. కాకపోతే ఎదుటోడికి ఇప్పుడు మన మోటార్ సైకిల్ మనం కరెక్ట్ వెళ్ళినంత మాత్రం ఎదుటోడు కరెక్ట్ రావాలని ఏం లేదు కదా, వాడి కూడా గుద్దేయచ్చు. సరే, అలాంటి వాడికి నీకు నచ్చక ఏదో గ్రహ ప్రభావం పరంగా దుష్టగ్రహ ప్రభావం అనేది మనకు ఇబ్బంది పెట్టేసి మనల్ని ఏదో విధంగా నకారాత్మక శక్తులతోటో ఏదో చెడు ప్రయోగాలతో ఏదో ఒకటి మనకు చేస్తుంటారు. చాలా మంది కూడా కాల్ చేస్తారు, స్వామి మాకు ఇదేశారు అదేశారు అన్నట్టుగా ఇది చేస్తుంటారు అనమాట. అట్లా మనకు చెప్తుంటాం. మనం ఆ సమయంలో దీన్ని ఎలా మనం నివారణ చేసుకోవాలనేది చెప్తుంటాం. మనకు అలా సమస్యను వచ్చేసింది అంటే ఇవన్నీ ఇలా వచ్చిన తర్వాత ఎవరో ఒక గురువులను సంప్రదించుకొని దాని తగ్గట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని దాన్ని చేసేసుకుంటే ఒక ప్రాబ్లం. దేవుడు ఆ గురువులను కలిపినట్టు దేవుడు అనుగ్రహమే ఉండాలి. మనం ఇన్ని రోజులు అన్నారు కదా, స్వామి నేను మంచి పూజలు చేస్తున్నా, మంచి పుణ్యం చేస్తున్నా, నాకెందుకు వచ్చినట్టు నువ్వు అది చేసినావు కాబట్టి ఎవరో ఒక గురువు ఎవరో ఒకరు దొరికి దాని నివారణ అనేది సరైన మార్గం అనేది దొరుకుతుంది అనమాట. అంటే సరే నీ దగ్గర రూపాయి ఖర్చో లేదో రూపాయి ఖర్చు పెట్టి చేసో లేదో సంగతి గురువారి ఆశీర్వాదంతో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ తల్లిదండ్రుల ఆశీర్వాదం వెళ్ళిపోవచ్చు, ఏదైనా పెద్దల ఆశీర్వాదం మన ఇంట్లో కూడా దేవత అనుగ్రహంతో వెళ్ళిపోవచ్చు. సరే, ఏది ఉన్నా ఏది లేకున్నా చక్కటి రెమెడీ చెప్తాను, అది చెయ్యండి. మన ఇంట్లో ఏదైనా దుష్టగ్రహ ప్రభావం కానీ ఎవరైనా మనకి ఏమైనా చేస్తే కూడా అది వెళ్ళిపోతుంది. ఏం చేయాలో నేను చెప్తాను. మనకు మనం ఏం చేయాలంటే ఈ రెమెడీ ఎప్పుడు చేయాలంటే పౌర్ణమి అయిన తర్వాత పంచమి రోజు స్టార్ట్ చేయాలి. పౌర్ణమి అయిపోయాక పంచమి రోజు స్టార్ట్ చేయాలి. పంచమి రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత 7 o'clock 7 గంటల తర్వాత సూర్యుడు అస్తమించినాక 7 గంటలకట్లా ఈ రెమెడీ అనేది స్టార్ట్ చేయాలి. మనం దీని ఏమి 4 రకాల ఐటమ్స్ మూట కట్టి మనము ఒక ఇంట్లో నైరుతి మూలలో పెట్టేయాలి.
ఓకే. పెట్టేసి అమావాస్య అయిన తెల్లారి దీన్ని తీసుకెళ్ళి ప్రవాహంలో ప్రవహించే వాటర్లో వేయాలి. సరే ప్రవహించే వాటర్ లేదు గురుగారు, మా ఇంటి దిక్కు చిన్న చెరువులు కానీ బావిలు కానీ ఏముంటాయి, చెరువులు వేయచ్చు. చెరువు కూడా లేదు కదా మన ఇంట్లో, బావిలు వేయండి. అది కూడా లేదు గురుగారు అంటే కొంచెం అంటే నిర్మలమైన ప్రదేశం అంటే ఎవరు తిరిగిన ప్రదేశంలో కొంచెం అడవి లేకుండా వెళ్ళి పాతి పెట్టేసేయండి. పాతి పెట్టాలి. అంటే కొంచెం మట్టి తీసి అందులో పెట్టేసేయండి. పెట్టేస్తే సర్వం అన్నమాట. మన పంచభూతాల్లో ఎన్నో ఒక దానికి ఇచ్చేయాలన్నమాట. మనము అగ్నిలో కూడా వేయచ్చు. అన్నిటికన్నా పెట్టిన వాటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ భూమిలో వేయడం. అంతే. ఇది ఏంటంటే ఇది చేసుకోండి, మనకు అన్ని చదవండి. సరే దీన్ని ఎలా చేయాలా రెమెడీస్ ఆ వస్తువులు చూపిస్తాను చూడండి. ఇది మనకు బియ్యం అనమాట. బ్లాక్ కలర్ బియ్యం, నల్ల బియ్యం అంటారు వీటిని. నల్ల బియ్యం వచ్చేసి ఈ నల్ల బియ్యాన్ని మనం రెడ్ కలర్ క్లాత్, ఈ రెడ్ కలర్ క్లాత్లో ఈ నల్ల బియ్యము ఒక 1.5 kg తీసుకోవాలి. బ్లాక్ రైస్ తీసుకోవాలి. సరే మనము ఎంత అనేది 1.5 kg ఉండొచ్చు, 2 kg ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఇలా మనకు 5 times ఇలా తీసుకోవాలి నిండుగా. దోషిట్లో ఇలా నిండుగా తీసుకొని ఆ బట్ట పరిచేసిన తర్వాత మంచిగా కూర్చోవాలి. మనం ఫ్రెష్గా ఎప్పుడు మన అన్నీ కూడా ఇలా ప్రశాంతత కూర్చొని మన ఇంట్లో సరే మన గోత్రనామాలు అనుకోని, ఇంటి పేర్లు అనుకొని, మనది కాబట్టి మనం చేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా కూడా ఇది చెడు అనేది మాకు దుష్ట ప్రాబ్లం ఏదున్నా కూడా వెళ్ళిపోవాలన్నట్టుగా 5 సార్లు ఇట్లా పోసేసాలి. మొత్తగా 5 times ఆ బట్టలు వేసేయాలి. బట్టలు ఈస్ట్ ఫేస్ పెట్టుకోవాలి. ఈస్ట్ ఫేస్ పెట్టుకొని కూర్చొని అట్లా మనము 5 times ఈ బియ్యం అనేది 5 times వేసేసాలి. ఇట్లా నిండుగా ఉండాలి. వేసేటప్పుడల్లా మా మీద ఉన్న దుష్ట ప్రాబ్లం కానీ ఏది కూడా వెళ్ళిపోవాలన్నట్టుగా సరే ఇలాంటి సిమ్టమ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సిమ్టమ్స్కి సంబంధించిన ప్రయోగపరంగా, దుష్టపరంగా, నకారాత్మక శక్తిపరంగా ఏదున్నా కూడా ఈ చెడు అనేది పోవాలనుకొని మనము ఇది 5 times బియ్యం అందులో నిండుగా అనుకొని వేసేసాలి. వేసేసిన తర్వాత ఇక గోముఖ చక్రాలు అయితే అందరికీ తెలుసు. ఇలా గోముఖ చక్రాలు వచ్చేసి ఒక 16 గోముఖ చక్రాలను ఇందులో వేసేయాలి. ఇది వేసిన తర్వాత ఇంకోటి గవ్వలు, రెడ్ కలర్ గవ్వలు ఉంటాయి. ఇట్లా రెడ్ కలర్ గవ్వలు 8 గవ్వలు తీసుకొని అందులో వేసేసాలి. 8 గవ్వలు అందులో వేసేసి బియ్యం వేసాము, 8 గవ్వలు వేసాము, గోము చక్రాలు వేసాము, 4 నిమ్మకాయలు పెట్టాలి. 4 నిమ్మకాయలు అంటే ఇట్లా పోసేసిన తర్వాత 4 దిక్కులు ఇలా పెట్టేసాలి. అంటే ఇట్లా పెట్టేసి మనం నిమ్మకాయల మీద పసుపు కుంకుమ, అంటే పసుపు వేసిన తర్వాత కుంకుమ వేసేయాలి. మన ఇంట్లో ఉన్న తర్వాత వీటిని మూటగా కట్టేయాలి. మూటగా కట్టేసి అంటే అది చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు, ఏది కూడా అది ఇది కూడా మనం ఇంట్లో మనం వర్క్ చేసేటప్పుడు 4 మాటలు అంటే ఇంట్లో వాళ్ళకి ఒక పిలుస్తుంటాం, ఇది తీసుకురా అది తీసుకురా. ముందని సమకూర్చుకోవాలి. పక్క సమకూర్చుకొని స్టార్ట్ చేసేటప్పుడు ధూపం వేసుకోవాలి. అంటే ధూపం అంటే 2 అగరబత్తులు వెలిగించుకున్న చాలు. వెలిగించేసుకొని మీరు స్టార్ట్ చేసేసారు. ఇంకొక డౌట్ గురుగారు, ఇది అంటే ఇంట్లో పెద్దవాళ్ళైనా అంటే మగవాళ్ళు చేయొచ్చా లేకపోతే ఆడవాళ్ళు చేయొచ్చా? ఖచ్చితంగా ఇది మగవాళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు. మగవాళ్ళు చేయాలి, ఇంట్లో పెద్దవాళ్ళే ఉండాలి, చేయాలి. అంటే ఇంటికి యజమాని ఇంటికి యజమాని చేయాలి. మగవాళ్ళు చేయాలి, ఇంటికి యజమానిగా ఉండాలి, వాళ్ళు చేయాలి. ఇది చేసిన తర్వాత మనం చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. తర్వాత ఎదురుగా మనకు అంటే మన ధూపం స్టిక్స్ అని మనం ముట్టించుకొని వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఇది మొత్తము 4 నిమ్మకాయలు అన్ని చెప్పేసిన వస్తువులని దాన్ని మూటగా కట్టేసి ఏదో ఒక అటక మీదనో ఏదో ఒక నైరుతి మూలలో మన ఇంట్లో ఉన్న నివసించే గృహంలో నైరుతి మూలలో పెట్టేసేయాలి దీన్ని తీసుకెళ్ళి. ఇది ఎప్పుడు పెట్టాలి? పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష పంచమి రోజు పెట్టాలి. కృష్ణపక్షమి పంచమి రోజు పెట్టేసి అమావాస్య తెల్లారి శుక్లపక్షమి ప్రథమం రోజు తీసేసి దీన్ని పారే నీళ్ళలో వేసేసి రావాలి. ఇలా మనము ఒక చేస్తూ ఉంటే సరే ఎంత పెద్ద నకారాత్మక శక్తులు ఏది కూడా ప్రయోగాలు ఏం చేసినా కూడా మనం చేస్తుంటే వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఖచ్చితంగా వేసేసిన తర్వాత సరే ఇది మనము మొత్తం ప్రయోగం చేసేసి అది పడేసి వచ్చేసిన తర్వాత వాటర్లు వేసి వచ్చిన తర్వాత ఇల్లంతా శుద్ధిగా మంచిగా నీట్గా కడిగేసుకోవాలి. పడేసి వచ్చిన తర్వాత కడిగేసుకొని ఇంట్లో ధూపం, మన ఇంట్లో అన్ని మూలలు ధూపం వేసేసుకొని మనం ఇంట్లో దీపారాధన అంటే దీపారాధన చేసుకుంటూ దాన్ని పెట్టేసుకుంటే అని విజయం. తర్వాత మనం ఎప్పుడైతే కృష్ణపక్షం పంచమి రోజు పెట్టిన తర్వాత మనము అమావాస్య తెల్లారి శుక్లపక్షం ప్రథమ రోజు వేసేసి వచ్చిన తర్వాత ఉదయంలో వెళ్ళేసి రావాలి. వేయకముందు స్నానం చేయకుండా వెళ్ళి తీసుకొని వేసి రావాలి. వచ్చినాక స్నానం చేసుకోవాలి.
అంటే ఇది అంటే 6 లోపే చేయమంటారు, ఉదయం 6. అలానే ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మధ్యాహ్నం కాకుండా 11 లోపల ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే దీన్ని తీసుకెళ్ళి వేసేసి వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేయాలి. స్నానం చేయకుండా తీసుకెళ్ళాలి. స్నానం చేయకుండా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకొని మనం వచ్చిన తర్వాత స్నానం చేయాలి, శుద్ధి తర్వాత. మీరు వచ్చే వరకు అంత శుద్ధి చేసుకుంటే సరిపోదు. వేరే వాళ్ళు ఉంటారు కదా చేసి పెట్టేస్తారు, కాబట్టి మీరు వచ్చి స్నానం చేసుకొని దీపారాధనతో చేసుకొని ఇల్లు మొత్తం అప్పుడు నెగిటివ్ అని తెలిపి పాజిటివ్ మారుతుంది. కొంచెం కొంచెం వీళ్ళు చేస్తుంటే అన్ని విధాలుగా విజయంగా ఉంటుంది. ఈ మనకు అన్ని షాపులలో ఈ నల్ల బియ్యం దొరికి దీనికి ముఖ్యంగా కావాల్సింది బ్లాక్ రైస్ అనమాట. బ్లాక్ రైస్, రెడ్ క్లాత్. బ్లాక్ రైస్, రెడ్ క్లాత్, గోము చక్రాలు, 4 నిమ్మకాయలు, తర్వాత రెడ్ కలర్ గవ్వలు. ఇలా రెడ్ గవ్వలు ఉండాలి. రెడ్ గవ్వలు ఇలా చేసుకుంటే అన్ని విధాలుగా మనకు స్వామివారి అనుగ్రహంతో మనలో ఉన్న నకారాత్మక శక్తులు, దుష్టగ్రహాలు ఇవి కూడా వెళ్ళిపోయి మనకు స్వామివారి అనుగ్రహం తోటి ఇంట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా పరంగా ఉంటారు, అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట. అంటే గురుగారు ఎన్ని వీక్స్ చేయమంటారు ఇలా? వీక్స్ అనగానే నెలకోసారి చేస్తాం కాబట్టి యాక్చువల్ మనకు 11 టైమ్స్ చేయాలి. 1 ఇయర్ అన్నట్టు, అంటే 11 months, 11 years, 1 month అన్నట్టు, 1 year అన్నట్టు. కాకపోతే మీరు చేస్తుంటే వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు మనకి దెబ్బ తాకింది అనుకోండి, సరే ఏదో గాయం అది, గాయానికి ఆయింట్మెంట్ పెడుతుంటే తగ్గుతుంటుంది. అవును గురుగారు. సరే ఒక్కసారి పెట్టినాము, ఇంకోసారి పెట్టినాము, తగ్గేంత వరకు కొంచెం పెట్టాలి. కాకపోతే ఖచ్చితంగా మాత్రం 11 times చేస్తే మొత్తం టోటల్ పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. ఒకవేళ దేవుడి దగ్గర ఫస్ట్ టైం వెళ్ళిపోవచ్చు, సెకండ్ టైం వెళ్ళిపోవచ్చు, మొత్తం టోటల్ 2-3 times వెళ్ళిపోవచ్చు, మొత్తం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా అవి వెళ్తుంటారు అనమాట. అట్లా 11 times చేస్తే మొత్తం టోటల్ పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది 1 yearలో. మనకు దేవుడు అనుగ్రహంతో మీరు చేసిన మంచి సంకల్పంతో ఫస్ట్ టైంనే వెళ్ళిపోవచ్చు. కాకపోతే 11 timesలో 1 year అన్నట్టు, 11 times చేస్తే 1 yearలో కంప్లీట్ అయిపోతుంది. లేదు మాత్రం 1-2 timesలో కంప్లీట్ అయిపోతుంది. ఇది చేయండి, ఖచ్చితంగా ఇంట్లో డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా అందరూ ఆరోగ్యంగా ఉంటుంది, నువ్వు కూడా బాగుంటుంది. గురుగారు అంటే చాలా మందికి ఈ సమస్య ఉందని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే మీరు చక్కటి నివారణ అయితే చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. సంక్షేమం.